ప్రజాస్వామ్యం వినడానికి అనడానికి చాలా పెద్ద పదం. మన దేశ ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా చాలా విలువ. కానీ ఏపీలో ఒక పార్టీకి డెమోక్రసీ అంటే చాలా చిన్న చూపు. ఎంతలా అంటే నచ్చని వారి గొంతు నులిమేస్తామంటూ బహిరంగంగా కామెంట్స్ చేసేంతలా. ప్రజాస్వామ్య పరిరక్షణకు అధికార పార్టీది ఎంత బాధ్యతో అంతకంటే రెట్టింపు గౌరవం, బాధ్యత విపక్షంలో ఉన్న పార్టీలకు ఉండాలి. ఇది రాజ్యాంగం చేసిన శాసనం. తమకు కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వనంతగా ఓడించినందుకు జనులపై రగిలిపోతూ తమకు ఆ హోదా దక్కాల్సిందేనంటూ చట్ట సభల్ని బ్లాక్మెయిల్ చేస్తూ సభకు డొమ్మా కొట్టి మరి కోట్లుకెక్కిన ఘన చరిత్ర జగన్ రెడ్డిది. మరి ఆయన తీరే అలా ఉంటే అతగాడి అదుపాజ్ఞంలో పనిచేసే వైసీపీ నేతలు మరోలా ఎలా ఉంటారనుకుంటాం? అందుకే తమకు దక్కనిది ఇతరులకు కూడా దక్కకూడదనే అక్కసు, ఈర్ష్య, ద్వేషం వగైరా కడుపులో పెట్టుకుని క్షుద్ర రాజకీయం చేస్తూ లా అండ్ ఆర్డర్కు విఘాతం కల్పించేలా సర్కారుకు కంట్లో నలుసులా తయారై అప్రజాస్వామికంగా వ్యవహరించే వారి పట్ల కూటమి సర్కార్ అలర్ట్గానే ఉందా? తమ అరాచకాలను ఎత్తి చూపిన వారెవరైనా జాంతానాయ్ అంటున్న వ్యవస్థ చూస్తూ మిన్నకుండిపోవాల్సిందేనా? పెన్నకు గన్నకు తేడా గమనించలేని సదరు పార్టీ నేతాశ్రీలను ఎలా అలా వదిలేయాల్సిందేనా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకుపై వైసీపీ నేతలు చేస్తున్న క్షుద్ర రాజకీయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ట వ్యాఖ్యలను ప్రస్తావించారు మంత్రి నిమ్మల. కొత్త పలుకు కాదు, ఇక పలుకే ఉండదంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు రామానాయుడు. వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని, లేపేస్తామంటున్నారని, ఎవరిని లేపుతారు అని జగన్ గ్యాంగ్ తీరును సీఎం చంద్రబాబు తప్పుపట్టినట్లు సమాచారం. ఇలాంటి క్రిమినల్స్ చేసే బెదిరింపులకు ఎవరూ భయపడరని, క్రిమినల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో ఫర్మ్ గా డీల్ చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. జగన్ సహా వైసీపీ నేతలంతా బెదిరించి భయపెడదామని అనుకుంటున్నారు. వారి ఊక ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని సీఎం కామెంట్ చేసినట్లు తెలిసింది. కరడుగట్టిన నేరస్తుడితో రాజకీయాలు ప్రమాదకరమని, క్రిమినల్ తో రాజకీయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సహచర మంత్రులకు ఉద్బోధించారు చంద్రబాబు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసే క్రిమినల్ కుట్రలను నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. గత కొంతకాలంగా ఏపీలో అల్లర్లు సృష్టించేందుకు, మతపరమైన చిచ్చు పెట్టేందుకు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టేలా సన్నద్దం కావాలని అమాత్యులకు దిశానిర్దేశం చేశారు. బెదిరింపు రాజకీయాలను ధీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించి చైతన్యపరచాలన్నారు చంద్రబాబు. డైవర్షన్ పాలిటిక్స్ కు వైసీపీ వాళ్లు అలవాటు పడ్డారు. అదే జీవితం అనుకుంటున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. క్రిమినల్స్ ఏ రూపంలో ఉన్నా కూటమి ప్రభుత్వం పద్ధతిగా డీల్ చేస్తుందని, దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు చంద్రబాబు. వైసీపీ వాళ్ల నైజమేంటో గురువారం మంత్రి అచ్చెన్నాయుడు జనానికి బాగా తెలియజేశారని, ఎవరినీ టాలరేట్ చేసే ప్రసక్తే లేదని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక కేబినెట్ అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేబినెట్ సమావేశం మొదలైనా అజెండా మంత్రులకు రాలేదని, ముందే వస్తే స్టడీ చేసుకుని మంత్రివర్గ సమావేశానికి వచ్చేవారమని ప్రస్తావించారు మంత్రి నాదెండ్ల మనోహర్. వ్యవస్థలు రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ కార్యదర్శుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. కార్యదర్శులు గతంలో సబ్జెక్టుల్లో భాగస్వాములవుతూ చర్చల్లో ఏ సందేహం వచ్చినా పూర్తిగా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు చంద్రబాబు. అటు కేబినెట్ అజెండా లీక్ అంశంపై కూడా కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు చంద్రబాబు. అసలు మంత్రివర్గ సమావేశం ఎజెండా బయటకు ఎలా వెళుతుందని, దీనికి అందరం బాధ్యులమే అని ఎజెండాలో చాలా ముఖ్యమైన విషయాలుంటాయి. ముందు మనకే వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ముఖ్యమంత్రి లీక్ అంశాలపై పాత అనుభవాలను కొత్తగా పంచుకున్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, మంత్రివర్గం లేకుండానే ఎన్టీఆర్ 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపిన విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. పేపర్ లీక్ అయిన వ్యవహారంలో గతంలో మంత్రిగా ఉన్న జేఎంసీ బాలయోగి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేబినెట్ ఎజెండా బయటకు ఎవరైనా పంపితే అది ఎవరి నుంచి బయటకు వెళ్లింది అనేది ఇప్పుడు సాంకేతికత ఆధారంగా తేలిగ్గా కనుక్కోవాలని, ఈ విషయంలో మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ కు కొన్ని సూచనలు చేశారు చంద్రబాబు. కేబినెట్ ఎజెండాపై కొన్ని గుర్తులు వేయాలని, అప్పుడు ఆ ఎజెండా ఎవరి ద్వారా వెళ్లిందో సాంకేతిక ఆధారంగా తెలుస్తుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా కొందరు సెక్రటరీలు సభకు రాకుండా
కింద స్థాయి అధికారులను లాబీల్లోకి పంపారని, వారి నుంచి మంత్రులు సమాచారం తెలుసుకోవడం ఎలా సాధ్యమని కార్యదర్శులను సీఎం చంద్రబాబు నిలదీసినట్లు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీలు తక్కువగా ఉన్నాయని, వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయాలన్నారు. 10 ఎకరాల్లో తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి నాణ్యత పెంచేలా డీమ్డ్ వర్సిటీలు అందుబాటులోకి తేవాలన్నారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను మంత్రులు ఓనర్షిప్ తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ప్రతి మంత్రి, ఎమ్మెల్యే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సంబంధించి 4 కార్యక్రమాల్లో అయినా పాల్గొనాల్సిందే అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఇక ఏబిఎన్ గురించి, సిబిఎన్ గురించి వైసీపీకి సరిగ్గా తెలియదన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రాజకీయాల్లో సిబిఎన్ ఎలానో మీడియాలో ఏబిఎన్ అలాంటిదని, ఏబిఎన్ ను బెదిరించడం తప్ప ఇంకేమీ చేయలేరని గతంలో వైఎస్ఆర్, కేసీఆర్ సహా జగన్ రెడ్డి బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కూడా నెగిటివ్ వార్తలు రాయటం ఆర్కే నైజమని, మరి అప్పుడెందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై మాట్లాడలేదని జగన్ గ్యాంగ్ ను ప్రశ్నించారు మంత్రి పయ్యావుల. ఏబిఎన్ గురించి, సిబిఎన్ గురించి ఇంకా సరిగ్గా తెలియదని అనిపిస్తుంది నాకు. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేశావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు? అరే, నీకు డెమోక్రసీ మీద ఏమాత్రం నమ్మకం ఉంది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా నా ఛానల్ దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటాడు, ప్రజల కోసం మాట్లాడతాను అని చెప్తాడు. ఆయన అందరినీ రాస్తాడు. ఎవరిని వదిలాడు రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేదా? ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మీద రాయలేదా? దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఆయన క్షేత్రస్థాయిలో నుంచి, మీలాగా కలం పట్టుకున్న స్థాయి నుంచి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి, చెప్పడమే నా ధర్మం అనేటువంటి నమ్మిన వ్యక్తి. ఏబిఎన్ని బెదిరించాలనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఎందుకనంటే మీ తండ్రి వల్ల కాలేదు, మీ రాజకీయ గురువు వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు. నువ్వేదో ఇవాళ చేస్తావు అని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు మానుకోమని చెప్తా ఉన్నా. రాధాకృష్ణ గారి గురించి అంటే నాకు ఇందాక ఒకటి గుర్తుకొచ్చింది. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా రాస్తూనే ఉంటాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు చుక్కల్లో చంద్రుడా నేలకు దిగాయా అని రాశాడు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధపడలేదే? నేను చెప్పా కదా, మా శాఖ గురించి కూడా రాస్తాడు. అందులో నిజం ఉందా లేదా? ప్రపంచంలో జరిగేవన్నీ మాకు తెలియాలని లేదు కదా. మీడియా పలు రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, రాస్తే కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని సరిదిద్దుకోవాలి, లేదు అని అంటే రిజైండర్ ఇచ్చుకోవాలి. అది ఇడిచిపెట్టి చంపుతాం, నరుకుతాం, రప్ప అని అంటే మిమ్మల్ని ప్రజలు రప్ప అనేటువంటి రోజులు తొందరలో వస్తాయి మీకు. ఇటు ఏపీ రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు ఉత్తర కొరియా దేశంగా భావిస్తున్నారని, మాజీ మంత్రులు కాకాణి, జోగి, అంబటి, కొడాలి నాని లాంటి వాళ్లు వాడిన భాష కంటే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వాడిన భాష అంత అసభ్యంగా ఏం లేదన్నారు మాజీ మినిస్టర్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన కాకాని, రే రాండ్రా, కొత్త పలుకుండదు, చెత్త పలుకుండదు, రాధాకృష్ణ ఉండడు. మేము అధికారంకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ ఉండడు అంటే చంపేస్తారా? అంత డైరెక్ట్గా నువ్వు పబ్లిక్గా రాధాకృష్ణ ఉండడు అని నువ్వు మాట్లాడితే 307 వర్తించదా? తొలి సంతకం అంటే ఎన్టీ రామారావు గారు చెప్పాడు, ఇలా సారా ఉద్యమం తీసుకొని వచ్చాను నేను ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సారాయి రద్దు చేస్తాను అన్నాడు తొలి సంతకం. 2 సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, చేసి పరిచాడు సంపూర్ణ మద్యపాన నిషేధం. బాబు గారు వచ్చి పింఛన్లు 4000 చేసేస్తాను, ఇంకేదో 2-3 హామీలు ఇచ్చాడు. ఆ ఫస్ట్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే ఇప్పుడు ఆయన మోదుగులో ఒక ఆయన చెప్పాడంట, ఫస్ట్ తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దంట. బా, ఎటువంటి మహానుభావులయ్యా మీరు! ఇప్పుడు ఆంధ్రజ్యోతి రద్దు కోసం మీకు ఓట్లు వేయాలా? ఏపీ రాజధాని అమరావతిపై నిన్నటిదాకా విషం చిమ్మారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. మావిగనంటూ కారు కూతలు కూసి రోతరాతలు అచ్చేసుకుని ఆనందపడ్డ పులివెందుల ఉలిపికట్ట వీకెండ్ కావటంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు, యలహంక ప్యాలెస్ కు తుర్రుమంది. ఈ వలస రాజకీయ జీవికి బదులు గతంలో సకల శాఖల మంత్రిగా వెలగబెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం తమ అధినేత స్టైల్లో సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి సేమ్ టు సేమ్ సొల్లు కామెంట్లే చేశారు. అమరావతికి ఇన్ని లక్షల కోట్లు అవసరమా అంటూ జగన్ లాంటి ఏడుపుగొట్టు కామెంట్స్ నే రిపీట్ చేశారు సజ్జల. మీరు ఒక భ్రమలో పెట్టాలని, అమరావతి గురించి
ఒక చట్టబద్ధత తెస్తున్నాము ఇంకోటి అని భ్రమలో పెడితే సందర్భంలో కాంటెక్స్ట్లో నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్ చేయడం ద్వారా ఫ్యూచర్ భావితరాలకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, దాని బదులు ఇదిగో ఇది ఆల్టర్నేటివ్ ఉంది, గతంలో ఇది ఈ ఖర్చు భరించలేమని ఇది అనుకున్నాము, మేము ప్రపోజల్ తీసుకొచ్చాము, ఈరోజు అది పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చావు కాబట్టి ఇదిగో ఇదేనా చేయబ్బా అని 6 నెలల క్రితం చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గ్రామ సచివాలయం నుంచి పార్లమెంటు దాకా ఏపీ రాజధానిగా అమరావతి సర్వ ఆమోదం పొందిన ప్రాంతం. జగన్ రెడ్డి చెబుతున్న మావిగన్ కూడా ఈ సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. కాకపోతే అమరావతి అనే పదం పలకటం ఇష్టం లేని జగన్ బ్యాచ్ రండిరా రండి అంటూ రౌడీ భాష మాట్లాడుతూ అధికార పార్టీ నేతలను రెచ్చగొడుతోంది. ఈ అంశం చుట్టే రాజకీయాన్ని రగిలించి ఆ మంటల మాటున శాంతి భద్రతల సమస్య సృష్టించి రాక్షసానందం పొందేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. వీరి క్షుద్ర పన్నాగాన్ని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ట వైసీపీ ట్రాప్ లో